ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, రాష్ట్రమంతా షాక్. కోర్టు మరో సంచలన తీర్పు. అసలు ఏం జరిగింది ఏంటి వివరాలు తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి, అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వివరాల్లోకి వెళ్ళిపోదాం. నిజంగానే ఈ కేసు అయితే కనుక రాష్ట్రమంతా సంచలనం సృష్టించింది. పోలీస్ స్టేషన్లో తండ్రి కొడుకులకు చిత్రహింసలు. మదురై కోర్టు సంచలన తీర్పు. పోలీస్ స్టేషన్లో ఒక తండ్రి కొడుకును చిత్రహింసలకు గురిచేసి వారి చావుకు కారణమైన కేసులో మదురై కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. 9 మంది పోలీస్ ఆఫీసర్లను దోషులుగా తేల్చింది. ఈ నెల 30న శిక్షను కూడా ఖరారు చేయనుంది. ఈ సంచలన ఘటన జూన్ 2020లో తమిళనాడులోని తూత్తుకుడి జిల్లాలోని శాంతంకుళంలో జరిగింది. కోవిడ్ సమయంలో లాక్డౌన్ కర్ఫ్యూ వేళ షాపు మూసివేయలేదనే కారణంతో మొబైల్ ఫోన్ షాప్ నడుపుకునేటువంటి పి జయరాం, అతని వయసు 58 సంవత్సరాలు, అతని కుమారుడు జే బెన్నిక్స్ను పోలీసులు అరెస్ట్ చేశారు. రాత్రంతా కూడా లాకప్లో చిత్రహింసలకు గురి చేశారు. అయితే వారిని కొట్టిన దెబ్బలకు స్టేషన్ గోడల మీద రక్తపు మరకలు కూడా అయ్యాయి. ఆ మరునాడు ఉదయం లేవలేని స్థితిలో రక్తమోడుతున్న తండ్రి కొడుకులిద్దరినీ కూడా స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ రిమాండ్ కోసం వాళ్ళు ఆరోగ్యంగానే ఉన్నారు అంటూ ఒక మెడికల్ సర్టిఫికేట్ను కూడా తీసుకున్నారు. అనంతరం మెజిస్ట్రేట్ ఎదుట ప్రవేశపెట్టారు. ఈ మేరకు మెజిస్ట్రేట్ కూడా రిమాండ్ విధించారు. మేరకు వారిద్దరిని కోవిల్పట్టి జైలుకు తరలించారు. అయితే ఆ మర్నాడే తండ్రి కొడుకు చనిపోయారు. ఒక రోజు తర్వాత కొడుకు కూడా మృతి చెందారు. కేవలం షాప్ మూయలేదనే కారణంతో వాళ్ళిద్దరిని తీసుకువెళ్లి ఆ స్టేషన్లో రాత్రంతా కొట్టడం వల్ల ఈ విధంగా జరిగింది. దీంతో ఈ కేసు తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. పౌర సమాజం ప్రతినిధులు, మీడియా, రాజకీయ నాయకులు కూడా ఈ లాకప్ డెత్ కారకులపై కేసు నమోదు చేయాలని నిరసన వ్యక్తం చేశారు. తొలుత మద్రాస్ హైకోర్టుకు చెందిన మదురై బెంచ్ ఈ కేసును తనంతట తానే విచారణకు స్వీకరించింది. తదనంతరం కేసును సిబిఐకి అప్పగించారు. కేసు నమోదు చేసి సాక్షులను విచారించిన సిబిఐ పలు సాక్ష్యాలను సేకరించింది. సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించిన సిబిఐ అధికారులు అసలు ఆ తండ్రి కొడుకులు కోవిడ్ కర్ఫ్యూ నిబంధనలు కూడా ఉల్లంఘించలేదని, పోలీసులు తప్పుడు కేసు పెట్టారనే విషయాన్ని గుర్తించారు. అంటే వాళ్ళు షాప్ కూడా క్లోజ్ చేయడం ఇలాంటివన్నీ కూడా ఒక తప్పుడు కేసు మాత్రమే, కోవిడ్ నిబంధనలు కూడా ఉల్లంఘించలేదు. తండ్రి కొడుకును లాకప్లో చిత్రహింసలు పెట్టడానికి వాడిన లాఠీలు, వారి ఒంటి మీద రక్తం తొడవడానికి వాడిన వస్త్రం మీద ఉన్న డిఎన్ఏతో సరిపోల్చారు. బాధితుల ఒంటిపై గాయాలు కూడా చిత్రహింసకు లోనైతే ఉన్నాయి. ముఖ్యంగా అదే రోజు పోలీస్ స్టేషన్లో డ్యూటీలో ఉన్న ఒక మహిళా కానిస్టేబుల్ ఈ దారుణాన్ని చూసి కలత చెంది తన సహచర పోలీసులు ఎట్లా ఇద్దరు అమాయకులను రాత్రంతా బట్టలోడదీసి చిత్రహింసలు పెట్టారో సాక్ష్యం చెప్పింది. మొత్తం 10 మంది పోలీసులు ఈ కేసులో నిందితులు కాగా, ఒక పోలీస్ విచారణ జరుగుతుండగానే కోవిడ్తో మరణించారు. దీంతో విచారణ చేపట్టిన మదురై కోర్టు బుధవారం నాడైతే తీర్పు వెలువరించనుంది. ఈ నెల 30న అయితే గనక శిక్ష ఖరారు చేయనుంది.